ధర్మరాజు వద్దకు వెళ్లిపోయాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ నిస్వార్థంతో దానం చేస్తుంది. ఆమె చాలా పుణ్యాన్ని పొందిందని అంటాడు. యముడి మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అనుకుంటాడు. యమధర్మరాజా, నువ్వొక పని చేయి, ఆ అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యముడు యమభటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు. అప్పుడు ఆ అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కాని ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీళ్లే ఉన్నాయి. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్య కార్యాలు చేశాను. అయినా నేను నరకానికి వచ్చాను. అయినా నాకు బాధగా లేదు. కాని యమధర్మరాజా, ఏమిటిది? నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదని అంటుంది. అప్పుడు ధర్మరాజు, అమ్మా, నువ్వు చాలా పుణ్య కార్యాలైతే చేశావు. కాని నువ్వు భూదేవి కథను వినలేదు. అందుకే నీకిక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదని చెబుతాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీరిద్దరూ పుణ్యాత్ములు కదా. అయితే నాకు సహాయం చెయ్యండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడగలను?